అందరికి శరాది శరాది ఇక మరి ఏం చేద్దా ఇక చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా ఇక మరి వార్తలు మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ఇవాళ రామ చక్కని గుడిసె అండ పెట్టిండు. ఇక మరి ఇవాళ పొద్దు పొద్దుగాల ఏ పేపర్లలో ఏ జాతకం ఉంది ఏంది ఏ కథ అనేది ఈ పూస కూర్చున్నట్టుగా రాసుకుందాము. ఇది కావచ్చు ఇలా మన అప్డే తాత ఎక్కడ పెడపద పోయిండు. నిన్న మన స్టూడియోలో చెప్పినోడు ఇవాళ పెడవరకు పోయి చెప్తుండు వార్తలు అయితే ఏం చేయాలంత పానం అటు ఇటు ఎండలో తిరిగి తిరిగి పడేది పానం చెదగాకుంటా ఇది కాబట్టి ఇక గుడిసెలో కూర్చుంటున్నా ఇప్పుడు నా అంటే ఇది గుడిసె అవుపడుతుంది బండలు గిండెలు నా గుడిసె నాకు ఏం చెయ్య ఆ ఇక మొత్తానికి అయితే మరి ముందుగా ఆ మహాపత్రికను తీసుకుందాం. మహాపత్రికలో మరి ఏముంది ఏంది ఏం కథ అంటే నేను 10 రోజుల క్రితమే చెప్పా. ఎవరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమంటుండు, ఎమ్మెల్సీ కవిత లేఖపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రియాక్షన్. బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట. ఓహో ఇన్నాళ్ళు నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పెద్ద కోల్లాగా మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో 3 ముక్కలాట అన్నారు. ఇప్పుడు ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పోయాగా ఏమంటుందయ్యా అంటే బీఆర్ఎస్ లో 4 స్తంభాల ఆట నడుస్తున్నది అని ఇప్పుడు ఈ పోయాగా అంబాయం వెళ్ళబోసుకుంటుంది. వారసుడిగా కేటీఆర్ఏ, ఆస్తులు కేటీఆర్ఏకేనా, వారసుడిగా కేటీఆర్ఏ, ఆస్తులు కూడా కేటీఆర్కేనా అన్నది ఇక గీడ పంచాది. మొన్న నేనేం చెప్పినా మన మాటింగ్ న్యూస్ లో, రాబోయే రోజుల్లో జగన్ కు షర్మిలకు ఆస్తి పంపకాల విషయంలో అన్నా సైడ్లకు ఏ రకమైన ఎసలోంచి పంచాయత్ జరిగిందో, ఎట్లా విడిపోయిర్రో, ఎట్లా అన్నకి మర్రాది అన్న తప్పొప్పులను అన్న బండారం అంతా బయటికి గుంచి బజార్ లేచి అన్నను ఇవాళ పెద్ద కుర్చీ లేకుండా చేసి ఎటువైనా నా కుర్చీ ఇలా దిక్కులు తీస్తుండు అన్న. మరి ఇదంతటికి కారణము, ప్రధాన కారణము, ముఖ్య కారణము ఎవరు ఏంది షర్మిలే. ఇప్పుడు తెలంగాణ కూడా కేటీ రావులకు తోడబుచ్చిన చెల్లె కవితమ్మ కూడా గుదిబండ లెక్క తయారైంది అనేది గడపడతా. నిన్న మొన్న దాకా 3 ముక్కలాట అంటే ఇప్పుడు 4 స్తంభాల ఏ రకంగా మడిపోతుంది అనేది మనం చూద్దాం. సరే, మై డియర్ డాడీ, కేసీఆర్ కు కవిత సంచలన లేఖ. మీరు తప్పు చేశారు, బీజేపీని విమర్శించడం లేదు, సీనియర్ లీడర్లతో ఎందుకు మాట్లాడించలేదు, వక్ఫ్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు 42%, ఎస్సీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదు. ఓహో కథ అమ్ముకుంటుందో. ఇంకా పాత ఇన్ఛార్జీలదే పెత్తానమా. మరి ఉద్యమకాల పరిస్థితి ఏంటి? పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ పేజీల లేఖాస్త్రం. ఇంత పొడుగు తండ్రికి 6 పేజీల ఉత్తరం రాసి పంపింది తండ్రికి. ఇక అందులో ఏమేమి రాసుకొస్తుందంటే, డాడీ మై డియర్ ఏమైనా మీరు తప్పు చేశారు డాడీ, బీజేపీని విమర్శించడం లేదు అని ఇంకా ఈ రకంగా ఆమె ఆంబాయం అయితే ఎల్లబోసుకుంటుందిలా. ఇక మై డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ పోకడపై తన అభిప్రాయాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుండబద్దలకు వచ్చారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ కవిత గులాబీ దళపతి కేసీఆర్ కు రాసిన లేఖ వైరల్ గా మారింది. 6 పేజీల లేఖలో కేసీఆర్ చేసిన పనుల్లో నచ్చింది రైట్ అని, నచ్చనిది నెగిటివ్ అని ఫీడ్బ్యాక్ అంటూ కార్యకర్తల ఆవేదనను కేసీఆర్ ముందు లేఖ రూపంలో ఉంచారు. రాజకీయాల్లో ఈ పెద్ద సంచలనం కాగా కేసీఆర్ ను కలవనీయకపోవడం వల్లే కథ లేఖ రూపంలో తన అభిప్రాయాలను వెల్లడించిందని చెబుతున్నారు. ఎంతకాడికి వచ్చిందో సూచనలో కడుపులో పుట్టిన బిడ్డ ఇప్పుడు షేర్ అయిపోయింది కేసీఆర్ అని. ఇక ఇప్పుడు అని ఇక మరి ఆడవిలో పుట్టింది, ఇలా వచ్చిన ఇంటికి ఒక అయ్యను పట్టించినా పోయింది, ఆమె బతుకు ఆమె బతకాలి.
కానీ నా కొడుకు కేటి రాములు రేపు నేను మూలకు పడితే నాకు పెడతాడు, రేపు నేను దస్తే నా ఉండబోసి నడుస్తా కేటి రాములు నా కొడుకు నా బంగారం. ఇక మరి బంగారాన్ని దిక్కు ఎక్కువ మొగ్గిండు ఎవరు? కేసీరావు కొడుకు దిక్కు ఎక్కువ మొగ్గిండు, బిడ్డను జర కడకు నూకింది. కాబట్టి ఇప్పుడు బిడ్డ ఏమంటుంది? తండ్రి మీదకే ఎగిరెగిరి పడుతుంది. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో ఎట్లా చేస్తున్నావో, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావో, ఎందుకు పోతలేవో, ఎందుకు నువ్వు బీజేపీ వాళ్ళని విమర్శిస్తలేవో, ఏం జరుగుతుందో ఏం కదా అంతా నాకు ఎరికే డాడీ. నువ్వు మొత్తం అటు మొగ్గినవు, అన్న దిక్కు మొగ్గినవు, నా దిక్కు మొగ్గుతలేవు, నన్ను యాలమాల అంటలేవు. కానీ ఇక ఈ రకంగా 6 పేజీల ఉత్తరము అయ్యకు రాసి పంపిందట కవితమ్మ. ఇక ఈయన పంచాయతీ గతకే ఉంది, లోకం అనేది గతకే ఉంది, సోషల్ మీడియా వాళ్ళు అనేది గతకే ఉంది, పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు కూడా అనుకునేది గతకే ఉంది. ఆఖరికి వస్తారు కల్లా ఇక మహాపత్రిక రాసుకొని వచ్చింది. ఇంట్లో చామల కిరణ్ కుమార్ ఏమో అంటుండు ఇందాం. కవిత లేఖతో బీఆర్ఎస్, కవిత లేఖతో బీఆర్ఎస్ వీకు కదా, ఇంటోడు ఈగతోని కొడితే బయటోడు తోకతోని కొడతాడు అనేది ఇది జగమెరిగిన సత్యం. తెలియదా? అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. ఇప్పుడు ఈ విద్య కవిత మా తండ్రికి లేఖ రాయడం ఏంది, తండ్రి మీద తప్పులను ఎత్తి చూపుతూ లేఖ రాయడం ఏంది, ఉత్తరం రాయడం ఏంది, ఏదో నడుస్తుంది, ఏదో నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇక వీళ్ళ మీద ఇసురుకపడే ఇప్పుడు ఇప్పుడు తండ్రి మీద ఇసురుకపడుతుంది. అసలు ఏం చేస్తుంది? ఈ దెబ్బతోటి బీఆర్ఎస్ బలహీనం అయిపోయింది, దెబ్బలు జారేసి కూర్చున్నట్టు అయింది బీఆర్ఎస్ పరిస్థితి అని ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుకొస్తుండు. ఇక ఇంట్లో ఓ కోరియాగా వచ్చింది దాసోజు శ్రవణ్. ఆయన ఏమంటుండంటే ఆ లేఖ కవిత రాయలేదు, నిన్న మన ఎమ్మెల్సీ ఆయే కదా దాసోజు శ్రవణ్ కుమార్, ఆ లేఖ కేసీరావుకు రాసిన ఉత్తరము కవితమ్మ రాయలేదు. మరి ఎవరు రాశారయ్యా? ఒక్కసారి పోదాం తెరలో పడి. అది సీఎం రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారు, బీఆర్ఎస్ అస్థిరపట్ర ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపణ. ఆయనకేం బాధనయ్యా రాయ? ఆయనకేం బాధ? ఎందుకని రాస్తాడు ఆయన? ఏడికి రాస్తాడు ఆయన? ఇప్పుడు ఇలా ఓ బిరగా ఇక్కడ ఈ కోళ్ళగా పిలుస్తా, ఈ కోళ్ళగా ఏమంటారు అంటే మా బావే ఆయనకి కలుబోడు పోతాడు. ఇదా ఇప్పుడు బాబా మాతలు వార్తలు చెప్తే ఎట్లా ఉంటది ఏంది కథ అనేది ఇక ఈయన ఇప్పుడు పిల్లగా ఇప్పుడు కలవకుండా కేసీరావు ఇంకే పంచాయతీ నడుస్తుంది పడ్డదా? ఏమనుకుంటుంది? ఎటెట్ అవుతుందట? అదే గుసగుస ఏమవుతుంది ఏమేమనుకుంటుంది? ఓ పంచాయతీ ఏం పంచాయతీ ఎవరికి పంచాయతీ అవుతుంది, ఏమిటి పంచాయతీ అవుతుంది అనేది అనుకుంటారు ఏరియా 3 పదాల కాడ కదా. ఏమనుకుంటారు మొత్తానికి ఇక చూసిరా. ఇక మరి రేవంత్ రెడ్డి రాసిందని దాసోజు ఎవరు ఎమ్మెల్సీ ఆంబాయ వెళ్ళ పోసుకుంటుడు. రేవంత్ రెడ్డికి ఏం బాధ? ఈ సొంతం కుటుంబ వ్యవహారంలో ఎవరైనా చూస్తారా? ఇక ఈ కథ ఇట్ట ఉంది. రాష్ట్రంలో కమిషన్ల పాలన కేటీ రావు అంటుండు. ఏమంటుండు? 30% కమిషన్ లేనిదే ఫైలు కదులుతలేవని చెప్తున్నారు. చిల్లి గబ పుట్టడం లేదంటూనే అందాల పోటీలు పెడుతున్నారు. రాష్ట్రం దివాలా తీసిందంటూనే దుబారా ఖర్చులు చేస్తున్నారు. కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూడలు పంపుతుండు. ఢిల్లీలో రాహుల్ ఖాతాలో నెల టకీమని పడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు దొంగలే, ఇద్దరిని నమ్మొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇక ఈ కోరిలాగా ఆనాడు 10 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా సాగించిందట, ఎక్కడ మచ్చలేదట. అచ్చమైన స్వచ్ఛమైన పరిపాలన అందించిన మేము ఇప్పుడు అంతా కథ నడుస్తుందని ఇప్పుడు ఆయన
కేసీరావు కొడుకు. అదేనా పొద్దున వాళ్ళు ఏం మోసం చేయలేదట. ఉమ్. ఇక ఈ కథ గిట్ట ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు చేస్తలేదట. ఆయన కడుపు అంతా కుమ్మరామై తిరుగుతుంది. ఇక పోతే మహిళల సింధూరాన్ని చెరిపిన వాడిని మట్టిలో కలిపేశాం. మోడీ ఎరికేనా? మోడీ ఏమంటుందంటే నిన్న మన పాకిస్తాన్ మనకు యుద్ధమే జరిగేనా? ఎట్టెట్ అయిందట పాకిస్తాన్ ఇండియా. అమ్మో చూసావా? మరి ఏమనుకుంటారు? ఏది గెలిచిందట? అమ్మా అమ్మో అన్ని లైన్ మీదే ఉంది. అయితే నా నరాల్లో సింధూరం మరుగుతుంది. ఎవరంటారు? మోడీ. ఇక్కడ మోదీ ఉన్నారని పాక్ మర్చిపోయింది. త్రివిధ దళాలు చక్ర వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. త్రివిధ దళాలు చక్ర వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభించిన మోదీ. మొత్తానికి మహిళల సింధూరాన్ని చెరిపించిన వాళ్ళను వాళ్ళ గడపలకు పోయి వాళ్ళ నట్టింట్లకు పోయి ఇలా వాళ్ళని ఏం చేయాలో అది చేసి మట్టు పెట్టినా. ఇది మోదీ దెబ్బ. నా ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని ఎవరైతే చెరిపేసిరో వాళ్ళను తాస్వాం పగబట్టి వాళ్ళ ఇండ్ల జొరబడి వాళ్ళని ఏం చేయాలో అది చేసి నేలమట్టం చేసిన అని మోదీ చెప్పుకుంటుండు. అని మరి అల్లనే విధమైన ఎందుకు ఆపిండు? ట్రంప్ ఫోన్ చేయగానే ఎందుకు సలహా పడ్డాడు? అసలు ఏం నడుస్తుంది కూడా ఇంతవరకు అది ఎక్కడ చూద్దాం. రేపు ఇంకా దీని మీద ఏం వెళ్తుంది, ఏమేమి రాయవరం శుద్ధి వెళ్తాయి ముందు చూద్దాం. ఇక కవిత లేఖతో బీఆర్ఎస్ వీకు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే అనుమానంతోనే 10 ఏళ్లు సరిగా పాలన చేయలేదని కేటీఆర్ చెల్లెలు చెప్పింది. స్వయాన మా అయ్యనే 10 ఏళ్ల పొద్దులో అత్తరబుత్తర పరిపాలన అందించుడు అని కవితమ్మ చెప్పుకొస్తున్న ముచ్చట లేఖల ఉత్తరంలో. ఏముంది చూద్దాం, మొత్తం పూర్తిగా పోదాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ వీక్ అయినట్లు తేలిపోయిందని విమర్శించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే అన్న అనుమానం కవితకు ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కేటీఆర్ దీని మీద ప్రజలకు స్టాండ్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు పార్టీ పట్టాభిషేకం చేయడంతో కవిత హరీష్ రావులలో ఆందోళన కనిపిస్తుందన్నారు. కవితని జైలు పాలు చేసిన బీజేపీ గురించి ఒక్క నిమిషం కేసీఆర్ మాట్లాడడంపై ఆమెలో ఆవేదన కనపడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న అనుమానం కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు కనిపిస్తుందన్నారు. అయితే ఈ లేఖ కవిత ఒక్కరే రాసినట్లు లేదని, సీనియర్స్ అందరూ కలిసి రాసినట్లు ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు సరిగ్గా పాలన చేయలేదని కేటీఆర్ చెల్లెలు కవిత చెప్పిందని అన్నారు. ఇంటి గుట్టు బయటికి రాకుండా కేటీఆర్ తన బావ హరీష్ రావు ఇంటికి వెళ్లారని తెలిపారు. కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని మాజీ సీఎం కేసీఆర్ అంత పెద్ద ఇంజనీరు దేశంలో లేరని కేటీఆర్ అనడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. అనంతరం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ భూగోళంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లేదని కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం జనార్దన్ రెడ్డి వేసిన కేసులో ఇచ్చిన తీర్పును కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటీఆర్ ముడిపెడుతున్నారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సిబిఐ విచారణ చేయాలని నాగం జనార్దన్ రెడ్డి గతంలో అడిగారని గుర్తు చేశారు. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో కథ ఈ రకంగా నడుస్తుందిలా. ఇక
చూద్దాం మరి రేపు రేపు ఏం జరగబోతుందో ఏం కథ కానీ మొత్తానికైతే కవితమ్మ ఏరుకుంపటి కవితమ్మ ఇక ఏమంటారు చూడు ఇక తట్టా బుట్ట చదువుకొని కార్ల పుడయాన్ని తట్టా బుట్ట చదువుకొని అన్నకు కారును ఒప్పజెప్పి ఇక మరి ఇవి ఏదన్నా ఎక్కుతుందా లేకపోతే సొంత కుంపడి పెడతదా అనేది చూద్దాం మరి రేపు రేపు ఏం జరగబోతుంది ఏంది ఏం కథ శిల్పారామంలో మిస్ వరల్డ్ బ్యూటీస్ శిల్పారామంలో మిస్ వరల్డ్ బ్యూటీస్ ఇక ఈ భామలు అడివమ్మ ఎదమీద విరబు సేవమ్మ ఏడాదికోసారి బోరు చేరివమ్మ మురిపాల పూలతో ముస్తాబైతావు ఇంద్రధనసు కనువిందు చేస్తావు ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంట బతుకమ్మ బయల కొలుపు తీరేవమ్మ గౌరమ్మ తల్లిగా పూజలందేవమ్మ కొమ్మ 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 కొమ్మకు పువ్వమ్మ వాడ వాడకు వస్తాను నువ్వమ్మ బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ శరణు వంచి శిరస్సు వంచి మొక్కేరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గంగమ్మ ఉయ్యాలో ఇక శిల్పారామంలో తెలంగాణలో మరి ఆడబిడ్డలు ఎంతో సంబూరంగా సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఇక ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఈ బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి ఈ అందగత్తెల సుందరీమణుల శివుల ఊదినట్టు ఇక వాళ్ళకు కూడా బతుకమ్మ ఆడాలని అనిపించిందట శిల్పారామంలో అడుగుపెట్టిన సుందరీమణులు విదేశీ వనితలు రామ సక్కదనంగా బతుకమ్మ ఆడిదట ఇగో ఇందిరా శక్తి బజార్ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడారు ఏంది కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేసే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేందుకు మహిళా సంఘాల ద్వారా ఎన్నో రకాల వ్యాపారాలను ఏర్పాటు చేయిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు మహిళా ప్రగతి సమాజ ప్రగతి అన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నాం మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించడం అభినందనీయమని అవి కేవలం చారిత్రక ప్రదేశాలే కావు ఇక మొత్తానికి ఇక గిట్లా ఇక రామ సకలంగా మాత్రం మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత కార్యక్రమానికి మళ్ళా స్వాగతం పలుకుతున్నా ఇక మహాపత్రికలో ఇక ఈ రాయబారం వచ్చింది ఇక ఇప్పుడు జ్యోతిలో పోదాం ఏమంటుండు కేడి రాములు జ్యోతి పేపర్లో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే
వాచారేమో ఓ లజ్జ ఏంది గందరగోళము కడుపులో భయం ఇంట్లో ముగ్గురు అన్నట్టు ఇదేంది కథ మేడిగడ్డ మేడిగడ్డ కథ అంటే నిన్న మన మేడిగడ్డ బొదలగడ్డ అవుతుంది మేడిగడ్డ మొత్తం తొర్ర పడ్డది మేడిగడ్డ మొత్తం అర లెక్క తయారైంది అలా సంసారం చేసి మేడిగడ్డ మొత్తం ఆగమాగం జగన్నాథ్ అయింది అని కథ నడుస్తుంది కదా ఇక దీని మీద కాళేశ్వరం పీసీ ఘోష్ ఆ పీసీ ఘోష్ కమిషన్ కూడా కథ నడుస్తుంది ఇక మరి జూన్ 5 తారీఖు నాడు కేసీరామయ్య పోవాలి విచారణకు 6 తారీఖు నాడు హరీష్ రావు పోవాలి 9 తారీఖు నాడు ఈడే రాజయ్య పోవాలి అసలు ఏంది ఆర్థిక శాఖ మంత్రిగా నువ్వేం చేస్తేవి నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వేం చేస్తేవి మరి రాష్ట్రానికి ఆముగ్దారిగా ఉండి అందరూ నిన్నే చూపిస్తున్నారు ఏది పెట్టి ఆయన చేయమంటేనే మేము చేసినాం ఆయన ఏమో మరి 109 మంది అధికారులు పెద్ద ఇంజనీర్లు చిన్న ఇంజనీర్లు గుత్తేదారులు కలెక్టర్లు ఇక అందులో ఉన్న చోటా మోటా అధికారులు మొత్తం నిన్నే చూపిస్తున్నారు ఆయన చేయమంటేనే ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీరావే చేయమంటేనే మేము చేసినాం మాదే ఉందని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అసలు ఏంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది అయితే ఇప్పుడు దీనికి కేసీరావు కొడుకు రాములు ఏమనుకొస్తుండయ్యా అంటే బ్యారేజీ పగుళ్లకు వాళ్ళే కారణం కావచ్చు కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలన్నదే రేవంత్ రెడ్డి ఎజెండా చూస్తున్నారు టైం పాస్ కోసమే కేసీఆర్ హరీష్ కు నోటీసులు మాపై లొట్టపీసు కేసులతో సీఎం చేసేది ఏం లేదు ఈ ఆట లొట్టపీసు కేసుల ఆట ఇది కథ ఈ కోజా ఏవైతే బీఆర్ఎస్ పరిపాలన మొత్తం ఆగమైపోయింది బీఆర్ఎస్ పార్టీ మొత్తం అతలాకుతలం అయిపోయింది ఈ కోజాకు కళ్ళు నెత్తికెక్కినట్టుగా పొగరు పట్టినట్టుగా ఉండేవారికల్లా అందరికి ఇక మింగుడు పడకుండా అయిపోయింది ఈయన అహంకారం వల్ల పార్టీ కూడా కొంచెం పతనం అయింది అనేది స్వయాన బీఆర్ఎస్ కార్యకర్తలే అనుకుంటున్నా ముచ్చట బీఆర్ఎస్ చోటా మోటా లీడర్లు ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు ఇక మరి ఈ మాట అయితే రేవంత్ రెడ్డి స్వయాన ఆయనే ఒప్పుకుండు నా కాడ ఏ కాడ లేదు అప్పు పుట్టగత అయితే లేదు అప్పుకు పోతే దొంగ దగ్గర చూస్తురు మరి పశ్చే పరక లేదు తెలంగాణ సంసారం వెలకల పడ్డది మోసుకోలు సంసారం అయింది నెలకు 18,500 కోట్లు వస్తే అవి మీ ముందరనే పెడితే మీరే పంచుకొని మీరే తీసుకొని నేను జేబులు వేసుకుంటలేను నా సంసారాన్ని ఖర్చు పెట్టుకుంటలేను నా సంసారం వెళ్ళ తీసుకుంటలేను సంసారం అయితే వెళ్తలేదు ఎందుకంటే నిన్న మన ఆర్టీసీ కోజాగలు మాకు జీతాలు ఫిట్మెంట్లు డిఏలు అయ్యో ఇయ్యో మరి వాళ్ళు కోళ్ళాగలు కళ్ళెర చేసి కయ్యానికి కాలు దువ్వి బజార్లో వాడి మేము రచ్చ చేస్తామంటే వద్దొద్దొద్దొద్దొద్దొద్దు కుండల పోలేదు ఉప్పురాయి ఉడతలేదు మీరు సభగాడు ఊరుకోరి అని ఈ రకంగా ఆయన చెప్పినట్టు ఇక మరి 200 కోట్లు అంటే ఈ 200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండు మీద అందాల భావన కంటే ఈ తెలంగాణ వైభవం కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట తెలంగాణ వైభవం తెలంగాణ చరిత్ర హైదరాబాద్ లో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఇదంతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు ఇదంతా చూస్తే ప్రపంచం మొత్తం ఎలిచిపోతుంది ప్రపంచం మొత్తం పరిచయం అవుతుంది ప్రపంచం మొత్తం పాకిపోతుంది కాబట్టి అమ్మ తెలంగాణ హైదరాబాదు ఇంత సుందరీకరణ ఇంత బ్రహ్మాండంగా ఉందా దీని చరిత్ర దీని వైభవం ఇదా అని వాళ్ళు ముక్కున ఏలేసుకొని ఇక ముందుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆశ మీద బామలకు వీళ్ళు స్వాగతం పలికి ఈ రకంగా ఇక తిప్పుతా ఊరు తెలంగాణ చుట్టూత ఇప్పుడు ఏం చేద్దాం కేసీఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచన ఫామ్ హౌస్ లో 3 గంటల పాటు సమావేశం ఇక మరి ఎందుకంటే నోటీసులు వచ్చాయి అతనికి నోటీసులు వచ్చాయి ఈటే రాజేందర్ రెడ్డి ఆయన పక్క పార్టీ బీజేపీ
మరి ఎట చేద్దాం మామ? ఇప్పుడు ఏం చేద్దాం? నోటీసులు పంపిర్రు, అధికారులు ఏమో నిన్నే చూపెడుతుర్రు. ఏదో కథ నడిచింది, ఏదో అనుమానం, వాళ్ళు మళ్ళీ మిగిలిన అనుమానం ఉంది. ఇప్పుడు ఎట్ట చేద్దాం మామ, ఇంకేం చేద్దాము అని ఇప్పుడు వీళ్ళు పొద్దున్నాక ఆలోచన చేసి ఇక దీన్ని మరి ఎట్ట చేసుకోద్దాము ఏం చేద్దాం మామ అని ఇక అంగన ఆరుస్తుండట పాపం హరీష్ రావు. ఆ, ఇది కథ. ఏముంది? ఆ, సాక్షిగా పోదాం. సాక్షిలో ఎవరిది వస్తుందయ్యా? గాలిదే వస్తుంది. పథకాల అమలులో ఫెయిల్, పాలనలో వైఫల్యం, మద్యం డాన్ చంద్రబాబే, మద్యం ముడుపుల డాన్ చంద్రబాబే, దాటి కప్పిపుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ బాబు కుతంత్రం. వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. కళ్ళు కప్పి మద్యంపై ప్రీవియస్ ఫీజును రద్దు చేస్తూ 3 చోట్ల ఫైట్ పై చంద్ర సంతకాలు. దీనివల్ల ఏటా ఖజానాకు 5,000 కోట్లకు పైగా నష్టం. ప్రైవేటు మద్యం దుకాణాలు, బెడ్లు షాపులతో విచ్చలవిడిగా లూటి ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగల ముఠా జేబులోకి చేరింది. 2019-24 మధ్య మద్యం స్కామ్ జరగకపోయినా జరిగినట్లుగా బేతాల కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు 2019-2024 మధ్యన మద్యం స్కామ్ జరగకపోయినా జరిగినట్లుగా బేతాల కుట్రలు చేస్తున్నారు. సరే మరి జగనయ్య, ఈ మద్యం స్కామ్ అనేది సరే పక్కకు పెడదాం. నువ్వేమన్నావు? ఆడబిడ్డల సింధూరాలు అవుతున్నాయి, ఆడబిడ్డల నుదుటి పొట్టు రాలిపోతున్నది, మద్యపానం నిషేధం చేస్తా. నేను గద్దెనెక్కినాక మద్యపానం నిషేధం చేస్తా, ఆడబిడ్డల మరి పసుపు తాడు కాపాడుతా అని అక్షరాల నువ్వు అన్నావు. జగన్ చేసినవా? నువ్వు వచ్చినాక ఆఖరికి వస్తారకల్లా జగన్ బ్రాండ్ అని కూడా నువ్వు మందు తయారు చేపిస్తుంది. అడుగడుగున బుడియ బాబులు అన్నట్టు ఏ సందులో చూసినా మందే, ఏ విందులో చూసినా మందే అన్నట్టు తయారు చేపిస్తుంది ఏపీ. ఆఖరికి వస్తారకల్లా మద్యపానము ఏరులై పారింది, నువ్వు ఎక్కడ కూడా కట్టడి చేయలేకపోతేవి. ఆనాడు ఎలక్షన్ల ముందర ఏం పలికినావు? ఇక నేను వస్తే ఒక్క ఛాన్స్ అని ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎదురైన వాళ్ళకు ముద్దులు ఒకటే పని. ఇక ఇప్పటికి కూడా నువ్వు ఆ ముద్దులు మర్చిపోలే. ఏదైనా కనపడితే నీకు ముందుగా ముద్దు పెట్టే అలవాటు. ఇక ఎదురైన వాళ్ళకు ముద్దులు పెడితే కుజర మాటలు మాట్లాడుతుంది. ఇక ఈ తర్వాత గద్దెనెక్కినాక అద్దు తప్పిన వ్యవహారం చేస్తేవి, ఆడబిడ్డల పసుపుతాలు కాపాడవైతివి. మద్యపానం నిషేధం అంటివి, మద్యపానాన్ని నేను అరికడతా అంటివి. ఆఖరికి వస్తారకల్లా ఆ మద్యపానంలో నెంబర్ 1 బ్రాండ్ గా మళ్ళా నీ పేరు మీద కూడా నువ్వు జగన్ బ్రాండ్ అన్నట్టుగా బ్రహ్మాండంగా మందు తయారు చేపిస్తేవి. ఆడవాళ్ళను ఎటు కాకుండా చేసేవి వాళ్ళ బతుకు. కానీ ఇక అప్పుడే ఆనగొట్టగానే ఇవి ఆసిపోవు, అన్ని ఆదుకుంటే జగను. జర ఇప్పటికైనా నువ్వు కనిపెట్టి జర ఇంటి పంచాయతీ కూడా నువ్వు జర తశ్వ చేసుకో. ఇంటి పంచాయతీ కూడా మీ చెల్లి మీ అమ్మ పంచాయతీ కూడా జర తశ్వ చేసుకొని ఇక నువ్వు జరంతా కొలిక్కొస్తే కానీ మళ్ళీ నీకు ఈ పగ్గాలు అందాయి. చిన్నగా ఇక మరి రోకున పో. ఇంకేముంది?
అరేబియా సముద్రంలోని దక్షిణ కొంకన్ గోవా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజులు తేలికపాటి వానలు పడతట్టున్నాయి. ఇక ఇప్పుడు ఆనదేవునికైతే అర్రాల్లో పోయి ఎట్లా ముక్కుతున్నట్టే జనాలు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏ ఊళ్ళో చూసినా పండుగల మీద పండుగలు చేసుకుంటారు. బొడ్రాయి పండుగ, మల్లన్న పండుగ, ఎల్లమ్మ పండుగ, గంగమ్మ పండుగ, పెద్దమ్మ పండుగ తీరొక్క తీరుగా పండుగలు చేసుకుంటారు. అయ్యో ఈ పండుగ మంచిగా చేసుకోవాలి, దేవుని కళ్యాణం కంటారా చూడాలి అనేది మాత్రం ఎవరికి లేదు. కాకపోతే మేము తింటందుకు తాగుతందుకు ఆయన దేవుడా మాకు జర గర్వి. పండుగ ఎట్లన్నా కానీ దావతి నాడు మాత్రం జర్ర ఆనవాడకు. ఎందుకంటే చుట్టాలు వస్తారు. మునిపే తెలంగాణలో పండుగ అంటే సుక్క ముక్క, ఇంత పొడుగు అంత పొడుగు. అంజే ఇంటికి పోతే ఇంకేముందిగా, ఆయన పట్నంలో ఏమో పని చేస్తాడట. ఇక మేము ఫోన్ చేస్తే వచ్చినాం, ఇంటికి వచ్చినాక ఏది ఎక్కర్లేదు. ఏమంటే ఆనమొక్క పేరు చెప్పిండు, ఉత్తపూర చేసిండు. ఆడంగీడంగా మేమే దుకాణాలు పోయి తాగి వచ్చినాము. ఇంకేం పండుగ అన్న కాడికి వస్తుంది కథ. ఈ లేందో బదన మా మీద వస్తుంది ఆనదేవుడా అని ఇప్పుడు వీళ్ళు గుళ్ళ కాడికి పోయి ఊరు పండుగ నిష్పెట్టి ఇప్పుడు ఇండ్ల పండుగ కాడ ఇళ్ళ పడి అర్ర పోయి ఆనదేవుని మల్లన్నకు, ఎల్లమ్మకు, బొడ్రాయికి, కాడవేయకు, పెద్దమ్మకు, గంగమ్మ ఇచ్చిపెట్టి ఇప్పుడు ఆనదేవుడా నీ కాలు ముక్త తండ్రి, జర నువ్వు మాత్రం రాకు, నువ్వు మాత్రం జర పడకు. ఎందుకంటే పుసుక్కున నువ్వు వాడితే ఇక మా బస్ స్టాండ్ మాకు లేందో మా మీద బదనం అని ఇక ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నారు. ఎందుకంటే మరి వాతావరణ శాఖనేమో 3 రోజులు వానలు ఉన్నాయి, 4 రోజులు వానలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పగానే ఇక ఈ జనాల శివుల వాడగానే వీళ్ళు ఆడదేవుడికి ఇంకా పబ్బతి పడుతుంది. జర పండుగ నిమ్మలంగా అని, జర మమ్మల్ని నిమ్మలంగా తాగని, నిమ్మలంగా తినని తండ్రి ఆనదేవుడు అని ఇప్పుడు వీళ్ళు ముక్తురు. ఇక మొత్తానికైతే ఇంకో 2 రోజుల దాకా వానలు అయితే ఉన్నట్టు కొడుతుంది. జరంతా కనిపెట్టుకొని మీరు పండుగలు పబ్బాలు చేసుకోవాలని మళ్ళీ ఒకసారి నేను కోరుకుంటా ఉంది. ఇక ఇది కథ సాక్షి. ఈ నాళ్ళ పోదాం. ఈ నాళ్ళు ఏం రాసుకొచ్చారు, ఏంది ఏం కథ. మన దళాలు పాకిస్తాన్ ను మోకాళ్ళపై నిలబెట్టాయి. మన దళాలు పాకిస్తాన్ ను మోకాళ్ళపై నిలబెట్టాయి. నా రక్త నాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు, సింధూరం. ఎవరంటారు? ప్రధాని. 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభం. సింధూరం గన్ పౌడర్ గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రుధిరం కాదు, సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ ను మోకాళ్ళపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గాం ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో 9 భారీ ఉగ్ర స్థావరాలను నిర్మట్టం చేశామని వెళ్ళారు. ఆ చర్య ద్వారా మన మహిళల సింధూరాన్ని చెరిపేసిన వాళ్ళను మట్టిలో కలిపేసినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యధికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్ లోని బీకానేర్ లో గురువారం మోదీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మంత్రి ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రాజస్థాన్ లో 20,000 కోట్లతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తానికి మన త్రివిధ దళాలు, భారతదేశంలో ఉన్న త్రివిధ దళాలు పాకిస్తాన్ ను మోకాళ్ళపై నిలబెట్టాయి అని మోడీ అంటుండు. మరి ఇక్కడ ప్రతిపక్షాలలో ఏమని ఆరోపణ చేస్తుంది అంటే ఇంతలింతలనే మోడీ ఎందుకు సలవాడ్డాడు, కాల్పుల విరమణ వెనకాల కారణం ఏంది,
ట్రంప్ కు ఫోన్ చేయాలని మోడీ ట్రంప్ నేను యుద్ధాన్ని ఆపినా అని ఆయన ప్రపంచ దేశాలకు పాకేటట్టుగా ప్రచారం చేస్తుండేది. నేను చెప్తే ఇలా ఇండియా ఇన్నది, మోడీ ఇన్నాడు, యుద్ధాన్ని ఆపేసిండు మోడీ. నా మాట గిరిదాటడు అనే కాడికి ఎందుకు తీసుకొచ్చిండు? ఆనాడు ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న నిక్సన్ మీదకి ఏ రకంగా ఆమె ఎదురు మళ్ళీ మర్రబడి మాట్లాడి నువ్వు ఎవరైనా చెప్పడానికి నా దేశ ప్రజలు, నా భూమి, నా మాతృభూమి, నేను ఏమైనా చేసుకుంటా, దేనికైనా పురస్తే నా దేశం విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని ఆడు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ని ఎదిరించినట్టుగా మరి ఇలా మోడీ ఎందుకు ట్రంప్ ను ఎదిరేయలేకపోయిండు అనేది ఇక కొంతమందికి మరి రేపు మౌనం ఎందుకు వహించిండు? మౌనం వెనకాల కారణం ఏది? మౌనం వహిస్తే మంచిదేనా అనేది కూడా తెల్లగా కాకపోతుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుంది, ఏంటి అనేది ముందు చూద్దాం. ఇంతతోటి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చారు, ఏంటి ఏం కథ అనేది పెద్ద వార్తలు మాత్రం విన్నాము. ఇక మరి ఇంతతోటి శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. బ్రహ్మాండంగా ముచ్చట పెడుతున్నారు. శనార్థి నమస్తే.